ఇవాళ మన దావత్ స్టైల్ ఫంక్షన్ స్టైల్ పాలకూర పప్పు ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాను రండి. ముందుగా ఒక కప్పు కందిపప్పుకు ఒక హాఫ్ కప్పు శనగపప్పు యాడ్ చేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పులో కొంచెం నూనె కొద్దిగా పసుపు వేసుకొని ఒక 5 విజిల్స్ కుక్కర్ మూత పెట్టి కుక్ చేసుకోండి. పప్పు చూడండి ఇప్పుడు ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకొని పప్పు గుత్తితో కొంచెం మెత్తగా రుబ్బుకోండి పప్పుని. ఇప్పుడు రుబ్బుకున్న పప్పుని పక్కన పెట్టుకొని ఒక బ్యాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొద్దిగా జీలకర్ర ఆవాలు, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకోండి. అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. అండ్ ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇందులో మనం కారం వేయం కాబట్టి నేను పచ్చిమిర్చి పేస్ట్గా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పాలకూరని కడిగి నేను స్ట్రెయిన్ చేసి వాటర్ పోయే వరకు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పాలకూరను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ పాలకూర బాగా ఫ్రై అయిన కావాలండి, కొద్దిగా వాటర్ అన్ని పోయే వరకు. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిక్కగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. పాలకూర పచ్చి వాసన కూడా వెళ్ళిపోతుంది, పులుపు కూడా బాగా పడుతుందండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు పప్పుని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోండి. ఇది బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే మూత పెట్టి కుక్ చేయాలండి. ఇప్పుడు పప్పు పులుసు పాలకూర అన్నీ పప్పుకి పట్టేస్తుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, మనకు ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.